నమస్కారం. ఇన్సైడ్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. రుణమాఫీపై 16వ తేదీన మండలాల వారీగా నిరసనలు. మీడియా సమావేశంలో వెల్లడించిన జేఏసీ నాయకులు. ఆర్మూర్లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన గణనాథునికి 108 రకాల నైవేద్యాలతో పూజ. పెద్ద ఎత్తున నైవేద్యాలు సమర్పించిన మహిళలు. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపిన సర్వసమ సభ్యులు. కిడ్నాప్కు గురైన చిట్టాపూర్ బాలుడు రాకేష్ మృతి. బాల్కొండ కిల్లాలో బాలుని శవం లభ్యం. పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. గణేష్ నిమజ్జనానికి మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని, మండప నిర్వాహకులు సైతం ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేసుకోవాలని ఆర్మూర్ సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో సర్వసమాజ్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆకుల రాజు మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు మంగళవారం నిమజ్జనాన్ని చేసుకోవాలని, ఉదయం నుండే నిమజ్జనం ప్రారంభించాలని తెలిపారు. మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు నిమజ్జనం దృష్ట్యా రోడ్ల మరమ్మతులు, ఎలక్ట్రిసిటీ లైన్లు సరిచూసుకోవాలని సూచించారు. యువ సభ్యులు త్వరగతిన నిమజ్జనం చేసే విధంగా ప్రయత్నించాలని కోరారు. ఈ సమావేశంలో సర్వసమాజ్ ప్రతినిధులు దినేష్, రవి తదితరులున్నారు. మన నల్లపోచమ్మ నుంచి రాజీవ్ గాంధీ చర్చ్ వరకు కల రహదారులే కావచ్చు, మరియు అట్లనే పాత బస్టాండ్ నుంచి చిన్న బజారు, గోల్బంగ్లా నుంచి పెద్ద బజారు వరకు ఉన్న రహదారులు, అక్కడి నుండి మనం ఏదైతే గుండ్ల చెరువు వరకు తీసుకుపోయే ఏవైతే రహదారులు ఉన్నాయో ఆ గుంతలు పని మనం మీ మున్సిపల్ అధికారులు శ్రద్ధ వహించి ఇప్పుడైనా సరే ఆ గుంతలను పూడ్పించి నిమజ్జనం జరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. సంవత్సరం మనం నిమజ్జనం అనేది 11 రోజులకు చేసుకుంటున్నాము. అందులో భాగంగా కొందరు 9 రోజులకు కూడా నిమజ్జనం చేసుకునే సందర్భాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులే కావచ్చు, ఇబ్బంది కావచ్చు, చెరువు పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్ళనైనా అక్కడ ఉండే నిమజ్జనం కోసము ఇబ్బందిని ఇచ్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాను. రైతు రుణమాఫీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా 16వ తేదీన ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రైతులు మండలాల వారీగా ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రైతు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో రైతు జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చలో ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి సెప్టెంబర్ 15వ తేదీలోగా డెడ్లైన్ విధించినా ప్రభుత్వం స్పందించలేదని, ఇకపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 16వ తేదీన మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ప్రభాకర్, లింగారెడ్డి, యాదగౌడ్, దేవారాం తదితరులున్నారు. రైతులందరూ కూడా కదిలి మన సమస్య పరిష్కారం అయ్యే వరకు ఐక్య కార్యాచరణ కమిటీ ముందుంటుంది. పోరాటానికి మీరందరూ పూర్తిగా సహకరించి ఏదైతే పిలుపునిచ్చిందో ఐక్య కార్యాచరణ కమిటీ, మరి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు తప్పకుండా మనం నిరసన కార్యక్రమం చేయాలి. వేలాది మందితో మనం ఏదైతే ఉద్యమం చేసినామో ఎక్కడ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ విద్వేషాలకు కానీ ఉద్రేకాలకు కానీ పోకుండా రైతులందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఇట్లనే సజీవంగా ఉంచుకుంటూ మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. సర్కారు ఎక్కడ కూడా అణచివేత ధోరణి అవలంబించినా కూడా మనం వినకుండా ఉద్యమాన్ని మరింత తీవ్ర రూపం తీసుకుపోయి మన ఏదైతే లక్ష్యం ఉందో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, అలాగే వడ్లకు రైతు బోనస్, క్వింటాల్కు 500 బోనస్ను కూడా సాధించుకోవడానికి ఇది ఒక మెట్టులాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ మండలాలు ఏ ప్రాంత రైతులు ఆయా మండలాలలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రైతు జేఏసీ తరఫున కోరుకుంటా ఉన్నాను. రైతు జేఏసీ రాజకీయాలకు అతీతంగా గతంలో అనేక పోరాటాలు చేసి విజయం సాధించే జేఏసీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. 16వ తేదీన ఎక్కడికక్కడ ఈ 3 నియోజకవర్గాల పరిధిలో నిరసన కార్యక్రమాల్ని, మెమోరాండం కాపీల్ని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి.
ఆ సమయాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే రైతులకు 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా కుటుంబ నిర్ధారణ కానీ, అట్లాగే ఏదైతే 2 లక్షల పైన డబ్బులు చెల్లించకపోతే మీకు ఈ స్కీమ్ వర్తించదనే డిమాండ్ షరతుని తొలగించాలని రైతు చేసి డిమాండ్ చేస్తూ 16వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ రైతులు రాజకీయాలకు అతీతంగా రైతులకు మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి రైతు చేసి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శుభం సెలబ్రేషన్స్ కన్వెన్షన్లో నిర్వహించిన బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డుల కార్యక్రమంలో ఆర్మూర్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు అవార్డులు అందుకున్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన కాంతి గంగారెడ్డి, మానస గణేష్, భరత్ చంద్ర మల్లయ్య, విద్యా గోపికృష్ణ, భార్గవి ప్రగతిలు ఉత్తమ విద్యావేత్త అవార్డులను అందుకున్నారు. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు శ్రీజు అగస్త్యూన్, యాదగిరి శేఖర్రావు, జయసింహాలు అవార్డులు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని, అవార్డు తమ బాధ్యత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలగోట గంగాధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీజేపీ ఓటు బ్యాంకును పెంచారని, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిందని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సైతం పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులున్నారు. అరవింద్ అన్న కానివ్వండి, రాకేష్ అన్న కానివ్వండి, ప్రజా సంక్షేమే ధ్యేయంగా వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా మీరు ప్రజలకు తీసుకెళ్లాలా. మన ప్రాంతంలో రైతులు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు కూడా నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఈరోజు బీసీలకు కూడా ఏం కూడా ప్రభుత్వం ఏం చేస్తలేదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయ నిరుద్యోగానికి భర్తీ చేసుకోవడానికి వారు రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్లు నియమించుకొని, ఒక ఆఫీసు నియమించుకొని కార్లు పెట్టుకున్నారు. ఆ చైర్మన్ ఆ పోస్టులకు కూడా బడ్జెట్లో 0 నిధులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలా. దాదాపు 300 నుంచి 400 బూత్కు 300 నుంచి 400 మెంబర్షిప్ చేసే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మా పార్టీ బలమే ముఖ్యంగా మేము కార్యకర్తలను పనిచేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని మేము మొత్తంగా మా మండలంలో విజయవంతం చేస్తామని చెప్పేసి మా గ్రామంలో మొదలు చేయడం జరిగింది. ఈ మెంబర్షిప్ ఇదే విధంగా మేము మూకుమ్మడిగా అంటే ఐక్యమత్యంగా మెంబర్షిప్ చేయిస్తామని, మీరు ఇచ్చిన టార్గెట్ కంటే ఇంకెక్కువ మొత్తంలో చేయిస్తామని మేము మీ అందరికీ మనం ప్రతి ఒక్కరం కూడా చేస్తున్నాం. ఓన్లీ నంబర్ ద్వారా కాకుండా మీ ఫోన్లో నమో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నమో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా వేయండి. మీ రిఫరల్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా, ఎంపీ గారి కోడ్ ద్వారా మనం చేస్తే మన రిఫరల్ సంఖ్య కింద ఉంటుంది. మనకు మన కార్డ్స్ డౌన్లోడ్ అవుతాయి. అది వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేస్తూ రానున్న రోజు ఇది అంతటికి మనకి ఏంటంటే మెంబర్షిపే కాదు, రానున్న రోజుల్లో మనకు సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి 12 వార్డు మెంబర్లు కానీ, ఆ తర్వాత ఎంపీటీస్ కానీ, ఇవన్నీ కూడా మనము ఈ రకంగా చేస్తే ఇవన్నీ కూడా ఏకపక్షంగా కూడా మనం గెలిచే పరిస్థితి ఉంది. కనుక దయచేసి మనందరం కూడా సంఘటితంగా ఉండి పెద్ద ఎత్తున ఈ ఇసపల్లి గ్రామంలో సుమారు ఒక్కొక్క బూతుకు 500 నుంచి 600 తగ్గకుండా, ఎందుకంటే గతంలోనే వాజ్పేయి పీరియడ్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీస్గా గెలిచిన ఘనత, ఈ అసెంబ్లీలో మొట్టమొదటి ఎంపీటీస్ గెలిచిన ఘనత ఒక ఇసాపల్లిలే. భారతీయ జనతా పార్టీకి అడ్డాగా ఉన్న విలేజ్ ఇసాపల్లి కనుక మీరు పెద్ద ఎత్తున ఈ జిల్లాలోనే పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి అత్యధిక మెంబర్షిప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మోపాల్ మండలం కంజరలోని మహాత్మా జ్యోతిబా పులే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, ఆఫీస్, స్టాఫ్ రూమ్లు తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం,
ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. బోధనా సిబ్బంది హాజరును, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. విద్యార్థులను పలకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. జ్యోతిబా పులే రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన భవన సముదాయం డార్మెటరీని సందర్శించారు. హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ సజావుగా ఉండడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకనూ ఏమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సరిపడా సిబ్బంది, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, నీటి వసతి వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే వినాయక్ నగర్ సంక్షేమ వసతి గృహానికి చెందిన విద్యార్థినులు అనునిత్యం బోర్గాంపి పాఠశాలకు వెళ్ళి వచ్చేందుకు రవాణా వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, బడి వేళల్లో ఉదయం, సాయంత్రం పూట బస్సు సదుపాయం కల్పించాలని హాస్టల్ నిర్వాహకులు కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిని నిర్మల, సహాయ సంక్షేమ అధికారి భూమయ్య, మోపాల్ ఎంపీడీఓ రాములు తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్యటించి కాంగ్రెస్ నేతలను పరామర్శించారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన భట్టు సంజీవ్ మరియు అంజిగౌడ్, జలాల్పూర్ గ్రామానికి చెందిన నవీన్ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి పరామర్శించారు. అలాగే వన్నెల్బి గ్రామంలో విఠల్, హనుమంతు తల్లి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సునీల్ రెడ్డి పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. సునీల్ రెడ్డి వెంట బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల లిల్లీపుట్ పాఠశాలలో హిందీ దివాస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హిందీ భాషకు సంబంధించిన యాక్టివిటీస్, హిందీ పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలపడానికే హిందీ దివాస్ నిర్వహించడం జరిగిందన్నారు. 1949లో ప్రభుత్వం అధికారిక భాషగా హిందీ భాషను ప్రకటించిందని, సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివాస్ వేడుక నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పాఠశాల హిందీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. गंगा जमुना ब्रह्मपुत्र कृष्ण कावेरी जागर मिल गई सागर में हुई सब एक है, हुई सब एक है। हिंदी हमारी बहुत महत्व भाषा है और हमें इसके आदर और उसके मूल्य समझना चाहिए। हिंदी दिवस हमारे संस्कृति का जड़ों को फिर से देखने के और अपनी సమృద్ధాంతక. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ యూత్ సభ్యులు నరేష్, సాయికుమార్, ప్రవీణ్, రజనీకాంత్, శ్రీకాంత్, విజయ్, అనిరుద్, బాలకృష్ణ, రితీష్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద ప్రీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను పాఠశాలలో ప్రదర్శించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులు ప్రదర్శించిన ఆహార పదార్థాల రుచి చూసి 3 విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్ మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్లో 1987-88 పూర్వ ఛాత్రోపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూర్వ ఛాత్రోపాధ్యాయులు తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకొని అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాము ఉన్నత స్థానాల్లో ఎదిగి స్థిరపడ్డామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఛాత్రోపాధ్యాయులు తదితరులు ఉన్నారు. 87-88లో నిజామాబాద్ టీటీలో ఉన్నాను. అప్పుడు నేను లెక్చరర్గా పనిచేశాను. అయితే అప్పుడు సాధారణంగా మేము విద్యార్థులందరికీ స్కూళ్ళల్లో ఎట్లా బోధించాలి, పిల్లలకి ఎటువంటి మంచి విషయాలు నేర్పాలి, ఇటువంటి అన్నీ చెప్పేవాళ్ళు. అయితే ఆ విధంగా మా యొక్క విద్యుత్తరమాన్ని మేము పూర్తి చేసుకున్నాం. గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆనాటి అనుభవాలను, అనుభూతులను అందరూ ఒక్కొక్కరు వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఇది చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. పూర్వ ఛాత్రోపాధ్యాయుల సమ్మేళనానికి రావడం చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది చాలా ఉన్నతమైనటువంటి వృత్తి. ప్రపంచం లోపల ఉపాధ్యాయుని యొక్క స్థానం ఏ విధంగా ఉన్నా కానీ విద్యార్థుల దృష్టిలో మాత్రము చాలా అపూర్వమైనది. గురువులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చేసి గత అనుభూతులను, ఛాత్రోపాధ్యాయులందరూ కూడా గత అనుభూతులను నెమరు వేసుకోవడము, ఈ విషయాలన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకెళ్లడము చాలా సంతోషించాల్సిన విషయం. మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మాకు గురువులుగా ఉన్నటువంటి అందరూ కూడా చాలా చక్కటి పాఠాలు నేర్పారు. వారి వల్ల మేము ఈరోజు సమాజంలో మంచిగా నిర్వహించుకుంటూ ఉన్నాం. కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఆర్మూర్ ప్రజలకు తెలియజేయదు ఏమనగా వినాయక చవితి పండుగను శాంతియుతంగా నిమజ్జనం చేసుకొని ఎలాంటి ఘర్షణకు తావు చేయకుండా భక్తిరసంగా చేసుకుంటారని చెప్తే ఒక ఉపాధ్యాయుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పసుపు రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన ముత్యాల మనోహర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతుల కోసం ఎన్నో సంవత్సరాలుగా అహర్నిశలు పోరాటాలు చేసిన ఘనత మనోహర్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. స్వదేశీ జాగరణ మంచ్, తెలంగాణ పసుపు రైతుల పోరాట సమితి ద్వారా ఎన్నో ఉద్యమాలలో ముందుండి నడిపించాలని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేదని కొనియాడారు. అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 6 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి 45 కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని నుంచి రైతులకు ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా రైల్వే భూబాధితులు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో రైల్వే కోసము పెద్దపల్లి నుంచి నిజామాబాద్ సేకరించిన భూమికి మరి కంపెన్సేషన్ ఇవ్వకపోతే మేము పోరాటాలు చేసి మరి ఆ 25 కోట్ల రూపాయలు ఆ రోజు రైతులకు ఇప్పించడం, ఈ విధంగా అనేక రకాలుగా వారు ఈ సమాజం కోసం పనిచేసిన వ్యక్తి నాకు చాలా బాధాకరం. అదేవిధంగా ఆర్మూరు ప్రాంత రైతాంగానికి, అదేవిధంగా వారు రైతు ఐక్య మరి వేదిక ద్వారా కూడా రైతు ఉద్యమాలలో పాల్గొన్నారు. రేపు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా రేపటి కార్యక్రమం జరపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో శుక్రవారం రాత్రి 108 నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర కాలనీలో గల వెంకటేశ్వర ఆలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాలనీ వాసులంతా కలిసి 108 రకాల వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పురాతన ఖిల్లాలో శనివారం బాలుని శవం లభ్యమైంది. మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన 12 సంవత్సరాల రాకేష్ అనుమానాస్పదంగా మరణించినట్లు పోలీసులు చెప్పారు. ఈ నెల 12 నుండి కనిపించకుండా పోయిన రాకేష్ శవంగా తేలాడు. గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి ఉంటారని భావిస్తున్నారు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. రాకేష్ అనే పిల్లోడు కనిపిస్తున్నాడు అని చెప్పి వచ్చింది. అదే రోజు బండి నరేంద్ర అనే అతను బాల్కొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం పెట్టిండు. మళ్ళీ బాగా తిరిగి రాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా మేము చిన్నపిల్లలు కాబట్టి ఒక కిడ్నాప్ కేసు కట్టినాము అన్నాం వచ్చి. అదే పిటిషన్లో పొదలలో బాడీ కనిపించడం జరిగింది. బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. బాడీ డికంపోజ్ స్టేషన్లో ఉంది.
ఈరోజు స్థానికులు వాళ్ళ బంధువులు బాడీని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే అది బాడీని రికవర్ చేసుకొని పోస్ట్ బాడీ మీద ఉన్న గాయాలను బట్టి ఒక సెక్షన్ మర్డర్ కేసులో ఇట్టి కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ రిల్లీపుట్ పాఠశాలలో గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లిల్లీపుట్ పాఠశాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. వినాయకుని వేషధారణలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేయడం కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు చదువుతో పాటు ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళ లోపల ఈ షెడ్ తయారు చేసుకోవడం వల్ల ఒక ఇంజనీరు, ఈ గ్యాదరింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇన్ ఫ్యూచర్ లోపల ఏదైనా కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటివి వాళ్ళ లోపల వస్తాయన్న ఉద్దేశంతో ఈ వినాయకుని మేము చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా. వేల్పూర్ మండల కేంద్రంలోని వినాయక మండపాల వద్ద రాష్ట్ర కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గాంధీ యూత్ గణేష్ కమిటీ, మహా యూత్, ముదిరాజ్ గణేష్ కమిటీల ఆధ్వర్యంలో గల గణపతి మండపాలను దర్శించి వినాయకుడికి పూజలు నిర్వహించారు. అనంతరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గణపతి విగ్రహాలు పెట్టిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ఆ విఘ్నేశ్వరుని కృప అందరిపై ఉండి విఘ్నములను తొలగించి అందరికీ మంచి జరగాలని అన్నారు. అనంతరం కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సరెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్, సొసైటీ డైరెక్టర్ రాజేందర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు స్వరూప, ఇంద్రాగౌడ్, మండల యూత్ అధ్యక్షులు రాము, నరేందర్, రమణ, గంగయ్య, వినోద్, మల్లయ్య, శోభన్, మహేందర్, రమేష్ మరియు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండల కేంద్రంలోని గణేష్ మండపాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అందరూ బాగుండాలని గణనాథుని వేడుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో 8వ రోజు మహాగణపతి పూజ అన్న సత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం మహాగణపతి ప్రతిమను నిలుపుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని అతిపెద్ద వినాయక ప్రతిమను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వీర హనుమాన్ మందిరం ప్రక్కన పెట్టి ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు 8వ రోజు పురోహితులు శివకుమార్ శర్మ చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు, ముదిరా సంఘ సభ్యులందరూ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారం నందు, ఆరోగ్యం నందు, విద్య, ఉద్యోగం నందు అభివృద్ధి చెంది సకల జనులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసి మొక్కుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘ పెద్ద మనుషులు, సంఘ సభ్యులు, యు సభ్యులు, మారుతి భజన మండలి సభ్యులు, మహిళలు, గ్రామంలోని భక్తులు పాల్గొన్నారు. మా మండలంలో అతిపెద్ద వినాయకుడిని మన ముదిరా సంఘం పచ్చలనాడుగూడలో ప్రతి సంవత్సరం నిలబెడుతున్నాము. అలాగే విలేజ్లో కానీ చుట్టుపక్కల ఊర్లో కానీ దేవుడు కనకరించి ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలను, పాడి పరిశ్రమలు అన్ని మంచిగా ఉండాలని అందరినీ మేము భగవంతుని కోరుకుంటున్నాము. వేల్పూర్ మండల కేంద్రంలో త్రిశూల్ సేన యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద పురోహితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు పవన్ శర్మ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా
త్రిశూల్ యువసేన ఆధ్వర్యంలో గణపతి ప్రతిమను నిలిపి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈరోజు ప్రత్యేకంగా గణపతి పూజ అనంతరం మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రిశూల్ యువసేన సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించామని హెల్త్ సూపర్వైజర్ మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు, బాలింతలకు రక్త పరీక్షలు నిర్వహించి అనీమియా వ్యాధి రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి మందులు వాడాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అనే విషయాలను వివరించామని వైద్య సిబ్బంది చెప్పారు. చిన్న పిల్లలకు ఇచ్చే టీకాలు, పోషకాహారం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మారుతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజుల, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 12 పైన ఉండాలి బ్లడ్ అనేది గర్భవతి. ఎందుకంటే మనం డెలివరీ టైంలో మనకి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది కదా, అది జరగడమే కాకుండా బేబీకి కూడా రక్తం అనేది కావాలి కదా. బాడీలో బేబీకి రక్తం ఎట్లా వస్తుంది? మనం తింటేనే వస్తుంది. కాబట్టి మనం ఏంటి, చాలా వరకు వాకింగ్ చేస్తూ, పోషక విలువలతో ఆహారం తింటూ, వాటర్ అన్నీ సమకూలంగా బ్యాలెన్స్డ్గా మనం ఫుడ్ అనేది తీసుకోవాలి. గర్భిణీ స్త్రీ తల్లిగారింటికి వెళ్ళినప్పుడు ఆమెకు శరీరంలో నలతగా ఉంటుంది కాబట్టి, శారీరకంగా ఆమె తొందరగా అలసిపోతూ ఉంటుంది కాబట్టి ఆమె కావాల్సినంత రెస్ట్ తీసుకుంటుంది. అలాగే అలా నానొచ్చిన కుర్చీలో కూర్చుంటుంది, అలా నానొచ్చిన కుర్చీలో బెడ్ పడుకొని ఉంటుంది, అన్నదమ్ములు వచ్చినా పడుకొని ఉంటుంది, వదిన మరదలు వచ్చినా పడుకొని ఉంటుంది. ఆమెకు అక్కడ ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువు మంచి ధైర్యవంతుడు, బలవంతుడు, విద్యావంతుడుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు చోట్ల శనివారం రోజు అన్నదాన కార్యక్రమాలు సైతం గణేష్ మండపాల నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే మోర్తాడ్ మండల కేంద్రంలోని రజక సంఘం గణేష్ మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాము గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని మండప నిర్వాహకులు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమజ్జనం సందర్భంగా గణనాథులను తరలించే మార్గంలో మొరం పోయించమని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. గణేష్ శోభాయాత్ర మార్గంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముసలమ్మ చెరువు దగ్గర మొరం పోయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్, కోశాధికారి దడివే అశోక్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో నందీశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంది గల్లీలో భారీ గణనాథుని ఏర్పాటు చేశారు. ఈ గణనాథుని దర్శించుకోవడానికి భీమ్గల్ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. యూత్ సభ్యుడు సతీష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గణనాథుని ఏర్పాటు చేస్తున్నామని, ఈ సంవత్సరం 21 అడుగుల భారీ గణనాథుని ఏర్పాటు చేశామని, ఇంత పెద్ద భారీ గణనాథుని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతాయని, భీమ్గల్ చరిత్రలో ఇంతవరకు ఇంత భారీ గణనాథుని ఎవరూ ఏర్పాటు చేయలేదని, ఈ గణనాథుని దర్శించుకోవడానికి భీమ్గల్ నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారని, వచ్చే సంవత్సరం ఇంతకన్నా పెద్ద గణనాథుని ఏర్పాటు చేస్తామని, అలాగే నిత్యాన్నదాన ప్రసాదం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నామన్నారు. అలాగే తెలంగాణలో గణనాథుని దీవెనలతో కరువు కాటకాలు లేకుండా వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, వ్యాపార అభివృద్ధి బాగా జరగాలని నందీశ్వర యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల్లో కూడా మేము ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అశోక్, తోట సతీష్, స్వామి, బాలకిషన్, నరేష్, శ్రీతేజ్, గణేష్, శశి, గంగస్వామి, నవదీప్, యాదవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. మరియు నిత్యాన్నదాన సత్రాలు జరపడం జరుగుతుంది. మరియు ఇవే కాకుండా నందీశ్వర తరపున అనేక సేవా మార్గాలు, సేవా కార్యక్రమాలు, పిల్లల్ని చదివించడం కానీ,
డొనేట్ చేయడం కానీ, అనాథ ఆశ్రమాలకు వెళ్ళి ఫుడ్ డొనేట్ చేయడం కానీ, అనాథ శవాలని అంత్యక్రియలు చేయడం కానీ ఈ నందీశ్వర యూత్ ద్వారా జరపడం జరుగుతుంది. పోషణ పక్షంలో భాగంగా నందిపేట్ సెక్టార్ నందిపేట అంగన్వాడీ కేంద్రంలో పోషక విలువలు గల ఆహార పదార్థాలను గురించి గర్భిణీలకి, బాలింతలకి, పిల్లల తల్లులకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాలు, పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణీ బాలింతలు, పిల్లలకి రక్తహీనత గురించి, తీవ్ర లోపపోషణ ఉన్నటువంటి పిల్లలకు ఎత్తు బరువులు తీశారు. ప్రీ స్కూల్ కరికులం గురించి, ఎల్కేజీ, యూకేజీ సిలబస్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రేఖ, అంగన్వాడీ టీచర్స్ కేశవమ్మ, సంగీత, మమత, పద్మ, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రుణమాఫీపై 16వ తేదీన మండలాల వారీగా నిరసనలు. మీడియా సమావేశంలో వెల్లడించిన జేఏసీ నాయకులు. ఆర్మూర్లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన గణనాథునికి 108 రకాల నైవేద్యాలతో పూజ. పెద్ద ఎత్తున నైవేద్యాలు సమర్పించిన మహిళలు. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపిన సర్వసమ సభ్యులు. కిడ్నాప్కు గురైన చిట్టాపూర్ బాలుడు రాకేష్ మృతి. బాల్కొండ కిల్లాలో బాలుని శవం లభ్యం. పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.